ఒకవైపు రేపు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండో దఫా చర్చలకు అసలు డేట్ ఫిక్స్ కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసలు చర్చల ఫ్రేమ్వర్క్ సెట్ కానప్పుడు చర్చలు ఎలా జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ డిమాండ్లను అమెరికా నిరాకరించడంతో మరోసారి ప్రతిష్టంభన నెలకొంటోంది. ఇరాన్తో డీల్ కుదిరే వరకు హర్మూజ్ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. నావల్ బ్లాకేడ్ కొనసాగుతుందని చెప్పారు. ఒకవైపు ఇరాన్తో చర్చలు మంచి వాతావరణంలో జరుగుతాయంటూనే ఇరాన్ తమను బ్లాక్మెయిల్ చేయలేదని ట్రంప్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూనే రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇరు దేశాల నాయకులు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను యుఎస్ ఇప్పటికీ దిగ్బంధిస్తూ ఉండడంతో ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మరోవైపు ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు జరగవన్నారు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా. ఎవరి కోసమూ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని టెహ్రాన్ అంగీకరించబోదని, వాషింగ్టన్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉండబోదని తెలియజేశారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు ఆ దేశానికి లేదన్నారు. హర్మూజ్ ఓపెన్ చేస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే మళ్లీ క్లోజ్ చేసింది ఇరాన్. అమెరికా వైఖరిని నిరసిస్తూ హర్మూజ్ను మూసివేసింది. అమెరికా తన వాగ్దానాన్ని ఉల్లంఘించిందని, తమ పోర్టులకు వచ్చి వెళ్లే నౌకలను అడ్డుకుంటోందని మండిపడింది ఇరాన్. అమెరికా నేవీ బ్లాకేడ్ను నిలిపివేస్తేనే హర్మూజ్ ఓపెన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఇరాన్ శాశ్వత సీజ్ ఫైర్కు ఒప్పుకునే వరకు బ్లాకేడ్ కొనసాగుతుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే దాడులు సైతం చేస్తామని హెచ్చరించారు.